భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ మోటార్ కార్ల రేసింగ్ అనేది ఎప్పటి నుంచో ప్రారంభమైన ఒక క్రీడ ఇది. మిగతా క్రీడలు ఎట్లాగో ఇప్పుడు మన దేశంలో కబడ్డీ, ఖోఖో లేదా ఇతర క్రీడలు ఎట్లాగో క్రికెట్, ఇతర క్రీడలు ఎట్లాగో మోటార్ రేసింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరెన్నిక కలిగిన, అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక క్రీడా కార్యక్రమం ఈ మోటార్ రేసింగ్. ఈ F1 అనేది ఎంత పాపులర్ అయిందంటే ఫార్ములా 1 అనేది ప్రతి సంవత్సరం ఫార్ములా 1 24 రేసులు నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. దానికోసం దేశాలు పోటీ పడతాయి, సిటీస్ పోటీ పడతాయి, బిడ్డింగ్ నడుస్తుంది. ఇది చాలా 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 బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన రేసు ఫార్ములా 1. భారతదేశానికి ఫార్ములా 1 రేస్ రావాలి, ఫార్ములా రేసింగ్ రావాలి అనే కళ ఈనాటిది కాదు. ఈనాడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 28 సెప్టెంబర్ 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు అప్పటి F1 చైర్మన్ బర్నీ ఎకిల్స్టోన్, ఈయన పేరు బర్నీ ఎకిల్స్టోన్, ఆనాడి F1 CEO, చైర్మన్ కాదు CEO, ఆయనను కలిసి మా దేశానికి, అందులో మా హైదరాబాద్కి F1 కావాలి, మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నము ఆనాడు 2003లోనే. ఇది ఆనాటి కళ, అంటే 2 దశాబ్దాల కళ. వాళ్ళ గురువుగారు కన్నా కళను మరి శిష్యుడు నెరవేర్చలేదు, కానీ మేము నెరవేర్చినాం.